students, welcome back. In today's video, we are going to study the poem Second Year Intermediate TSBIE Module 2, The Magical Earth by Gulzar. So Gulzar, his actual name is Sampuran Singh Karla. Gulzar అనేది ఆయన యొక్క పెన్ నేమ్ అనమాట, కలం పేరు. సో అతని యాక్చువల్ నేమ్ అయితే సంపూరణ్ సింగ్ కార్లా. ఈయన ఫేమస్ లిరిసిస్ట్, ఈయన మూవీ సాంగ్స్ రాసి అతను కవి, పెద్ద ఫేమస్ పోయెట్. ఆయన రాసిన పోయం ఇది ద మ్యాజికల్ ఎర్త్. అంటే ఇక్కడ ఎంతో మహత్తు కలిగిన మన పుడమి తల్లి, మన భూమాత, సో మన నేల తల్లి గురించి ఆయన ఒక చక్కని పోయం రాశాడు. సింపుల్ అనమాట, వెరీ సింపుల్ వర్డ్స్లో, సింపుల్ స్టైల్లో, స్వీట్ అండ్ సింపుల్గా చాలా మనసుకు హత్తుకునే రాశాడు అనమాట. సో ఆయన రాసిన ఈ పోయం ఇది యాక్చువల్గా ఇది హిందీలో ఉందండి. దీన్ని ఇంగ్లీష్లోకి పవన్ కుమార్ వర్మ అనే కవి, ఇంకొక రచయిత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే గుల్జార్ ఈయన మూవీస్కి ఈయన గే రచయిత అయితే ఈయన గ్రీన్ పోయమ్స్ కూడా రాశారు. అయితే గ్రీన్ పోయమ్స్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్కి సంబంధించి, పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో పర్యావరణానికి సంబంధించి కొన్ని పోయమ్స్ రాశారు. వాటిని మనం గ్రీన్ పోయమ్స్ అంటాం. సో ద ప్రెజెంట్ పోయమ్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ గ్రీన్ పోయమ్స్. ఇది కూడా అలాంటి కోవ చెందినదే, ద మ్యాజికల్ ఎర్త్ కూడా. ఇక్కడ మన భూమి యొక్క గొప్పతనాన్ని కవి చెప్తున్నాడు. ఇక్కడ అయితే కవి యాజ్ ఏ చైల్డ్ ఒక పిల్లవాడి రూపంలో మాట్లాడుతున్నాడు అనమాట. సో తనను తాను ఒక చిన్న పిల్లవాడిగా ఆయన కంపేర్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో పిల్లవాడి యొక్క ఇన్నోసెన్స్, అతని అమాయకత్వం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవి చూడటానికి చాలా చిన్న విషయాలైనా, చాలా మామూలు విషయాలు అయినప్పటికీ కూడా చదివిన తర్వాత అంటే ఈ భూమిలో ఎంత గొప్పతనం ఉందా, ప్రకృతి మనకి ఎన్ని వరాలు ఇచ్చిందా, భగవంతుడు మన కోసం ఎన్ని ఇచ్చాడా అని చెప్పేసి మనం నిజంగా మనం ఆలోచిస్తాము. ఆ దేవుని యొక్క మహత్తు గురించి, ఆ ప్రకృతి యొక్క ప్రసాదాల గురించి మనం చాలా వండర్ అవుతాం అనమాట, సర్ప్రైజ్ అవుతాము ఈ పోయం చదివితే. సో వి షల్ స్టార్ట్ ద పోయం నౌ. దెర్ ఈస్ సంథింగ్ ఇన్ నీడ్ ఇన్ ద అర్త్ ఆఫ్ మై గార్డెన్. ఈజ్ దిస్ అర్త్ మ్యాజికల్? ద అర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్. సో పిల్లవాడు ఏమంటున్నాడంటే, మా తోటలోని భూమిలో ఏదో మహత్తు ఉంది, గమ్మత్తు ఉంది. సో ఆ నేలలో చాలా వండర్ ఉంది, మ్యాజిక్ ఉంది అంటున్నాడు. అంటే కేవలం ఆయన యొక్క ఆ పిల్లవాడి తోటలో, ఆ భూమిలోనే ఈ మహత్తు ఉందా? ఎవరిదైనా మా భూమి అంతే ఉంటుంది కదా. సో ఎవరి తోటలో అయినా భూమి అంతే ఉంటుంది, ఎక్కడైనా భూమి అంతే ఉంటుంది, ఎక్కడ చూసినా భూమిలో అదే క్వాలిటీస్ ఉంటాయి. కానీ చిన్న పిల్లవాడు ఏమనుకుంటాడంటే, మా తోటలో, మా గార్డెన్లో ఉన్న భూమిలోనే ఈ గొప్పతనం ఉంది, ఈ మహత్తు ఉంది అనుకుంటున్నాడు. ఎందుకు అలా డౌట్ వచ్చింది పిల్లవాడికి అంటే, ద అర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్. దీనికి మ్యాజిక్ చేయడం బాగా వచ్చు, అందుకే దీనిని ద మ్యాజికల్ అర్త్ అన్నారు అనమాట. సో ఇఫ్ ఐ సో ఏ గోవా సీడ్ ఇట్ గివ్స్ మీ గోవాస్. నేను ఒక జామకాయ యొక్క విత్తనం వేస్తే సేమ్ మళ్ళీ అదే జామ చెట్టే వచ్చింది. ఇఫ్ ఐ పుట్ ఏ జామున్ కెర్నెల్ ఇట్ గివ్స్ మీ జామున్స్. సో గిన్నెకాయ యొక్క విత్తనం వేస్తే మళ్ళీ అదే గిన్నెకాయ వచ్చింది. సో వేపకాయ వేస్తే వేపే వచ్చింది, జామకాయ వేస్తే జామ వచ్చింది. ఎప్పుడైనా సరే జామ విత్తనం వేస్తే మామిడికాయ రావడం కానివ్వండి, మామిడికాయ టెంకాయ వేస్తే జామకాయ రావడం జరిగిందా? జరగదు. సో అలాగే మళ్ళీ మనం ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి వృక్షమే వస్తుంది మనకి. సో యాజ్ యూ సో యూ రీప్. ఇఫ్ యూ సో ఏ గుడ్ సీడ్ యూ విల్ గెట్ ఏ గుడ్ క్రాప్. ఇఫ్ యూ సో ఏ బ్యాడ్ సీడ్ యూ విల్ గెట్ ఏ బ్యాడ్ క్రాప్. మంచి విత్తనం వేస్తే పంట మంచిగా వస్తుంది, చెడ్డ విత్తనం వేస్తే పంట కూడా అలాగే ఉంటుంది. అంతేగాని మంచిది వేస్తే చెడు రావడం కానీ, చెడు వేస్తే మంచి రావడం కానీ ఎప్పుడూ ఉండదు. సో ఇది ఫిక్స్ అయిపోయింది అనమాట, ఈ రూల్ ఫిక్స్ అయిపోయింది. సో మన నేల తల్లికి సో ఈ మెకానిజం ఎక్కడి వచ్చింది, అసలు ఎవరిచ్చారు, లోపల ఏముంది, అసలు లోపల ఏమి హార్డ్వేర్ ఉంది, ఏమి సాఫ్ట్వేర్ ఉంది. మనం ఒక చిన్న విత్తనం వేస్తున్నాం. మనం ఇంత పెద్ద వృక్షం, ఇంత పెద్ద మహావృక్షం ఎట్లా వస్తుంది అసలు? ఆ చిన్న విత్తనంలోంచి ఇంత వృక్షం, ఇంత ఈ వరుడింత ఇలాగా అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? నిజంగా ఆలోచిస్తే అది చాలా ప్రకృతి యొక్క గొప్పతనమే. అయితే పిల్లవాడికి ఏం తెలుసు అండి, ప్రకృతి అంటున్నాడు కాబట్టి, కానీ ఇది దేవుని యొక్క గొప్పతనం. ఇది దేవుడు మన కోసం ఇన్ని ఇచ్చాడనమాట, మనం తినటానికి, మనం తాగటానికి, మనం ఉండటానికి, నివాసం కోసం. ఓకే, మన కోసం భగవంతుడు మనకి ఎన్నో వరాలు ఇచ్చాడు. ఆ వరాలని గురించి మనం ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఏ బిటర్ గాడ్ ఫర్ ఏ బిటర్ గాడ్, ఏ లెమన్ ఫర్ ఏ లెమన్. ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ ఏ ఫ్లవర్ ఇట్ గివ్స్ మీ పింక్ ఫ్లవర్స్. ఓకే, సో మనం ఎటువంటి మొక్క వేస్తే అటువంటిదే వస్తుంది. బిటర్ గాడ్, కాకరకాయ వేస్తే కాకరకాయ. సో మనం ఇంకా స్వీట్ గాడ్ వేస్తే స్వీట్ గాడే. ఓకే, సో ఏది వేస్తే అదే వస్తుంది. కూరగాయలైనా, ఫలాలైనా, పూలైనా,
పుష్పాలైనా ఏదైనా సేమ్ ప్రిన్సిపల్ అనమాట. సో ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ ఎ ఫ్లవర్ ఇట్ గివ్స్ మీ పింక్ ఫ్లవర్స్. నీకు ఎన్ని రకాల ఫ్లవర్స్ కావాలో అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. సో గులాబీలోనే రోజెస్లోనే 700 రకాల రోజెస్ ఉన్నాయట. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రంగులు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాట్ ఎవర్ కలర్ ఐ గివ్ టు ఇట్ రిటర్న్స్ దట్ టు మీ. ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలరే వస్తుంది. సో వైట్ రోజెస్, పింక్ రోజెస్, రెడ్ రోజెస్ ఇలా ఎన్నో ఉన్నాయి. హ్యాస్ ఇట్ హిడెన్ ఆల్ దీస్ కలర్స్ ఇన్ ద సాయిల్ బిలో. అయితే పిల్లవాడికి ఒక డౌట్ వచ్చిందండి, ఇన్ని రకాల ఇన్ని కలర్ఫుల్ ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, లోపల ఏమన్నా కలర్ ప్యాకెట్స్ ఉన్నాయా అని చెప్పేసి పిల్లవాడు ఏం చేశాడు, ఐ డగ్ ఏ లాట్ బట్ ఫౌండ్ నథింగ్. భూమిని తవ్వి చూశాడు, లోపల ఏమన్నా కలర్ మెకానిజం ఉందా, కలర్ ప్యాకెట్స్ ఉన్నాయా, హోలీలో మనం హోలీ పండుగ రోజు మనం వేసుకుంటామే, స్ప్రింకిల్ వేసుకుంటామే, కలర్ ప్యాకెట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా చూస్తే, ఐ డగ్ ఏ లాట్ బట్ ఫౌండ్ నథింగ్. లోపల ఏమీ లేదు, చూస్తే ఏమీ లేదు. మరి ఇలాంటి రంగురంగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? ద అర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్, ద అర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్. అందుకే అంటున్నాడు ఆ పిల్లవాడు, ఈ భూమికి ఏదో మహత్వం ఉంది, ఈ భూమి దగ్గర ఏదో మాయ ఉంది, అద్భుతాలు చేయగల శక్తి ఉంది మన నేల తల్లికి, మదర్ అర్త్కి. ఇట్ షోస్ సో మెనీ ట్రిక్స్. ఇంకా ఇది ట్రిక్స్ కూడా చేస్తుంది. సర్కస్లో అతను యాక్రోబాట్ చేస్తాడే అలాంటి ట్రిక్స్టర్, అలాంటి ట్రిక్స్ కూడా ఇది చేస్తుంది. ఎలాంటివి చేస్తుందండి? when it balances these long coconut trees on its fingers it doesn't even let them fall. గాలి బలంగా వీచినప్పుడు, when the gusty winds blow, when the strong winds blow, గాలి బలంగా వీచినప్పుడు, తుఫాను గాలు వీస్తున్నప్పుడు ఎత్తైన వృక్షాలు అటు ఇటు పడబోతూ ఉంటాయి అన్నమాట. అవి దే ఆర్ ఆల్మోస్ట్ అనమాట అబౌట్ టు ఫాల్. పడబోయే వాటిని ఈ భూమి ఆపుకుంటుంది, పడకుండా కాపాడుతుంది. డజంట్ లెట్ దెమ్ ఫాల్ అంటున్నాడు కవి. వాటిని పడకుండా కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది? వాటి యొక్క వేళ్ళు, వాటి యొక్క రూట్స్ తన గర్భంలో ఉన్నాయి కాబట్టి, ఆ చెట్టు యొక్క వేర్లు అనేవి తన కడుపులో ఉన్నాయి, తన గర్భంలో ఉన్నాయి కాబట్టి గట్టిగా పట్టుకొని వాటిని పడకుండా కాపాడుతుంది. మనం చూసే వాళ్ళకి అయ్యో చెట్టు పడిపోతుందో అనుకుంటాం, కానీ మళ్ళీ అది తిరిగి యథాస్థితికి వస్తుంది, ఆసిలేట్ అవుతుంది అనమాట గాలికి. సో అటువంటి వృక్షాలని, ఎత్తైన టాల్ ట్రీస్ని పడకుండా ఆఫ్ చేస్తుంది కాబట్టి, ఇంకా ఏమంటున్నాడు కవి, ఏమంటున్నాడు పిల్లవాడి రూపంలో, ఇట్ షోస్ సో మెనీ ట్రిక్స్ అంటున్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? ఇట్ షోస్ సో మెనీ మ్యాజిక్స్ అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇట్ షోస్ సో మెనీ ట్రిక్స్ అంటున్నాడు. when it balances these long coconut trees on its fingers it doesn't even let them fall. the wind does its best but the earth does not let them fumble. సో విండ్కి అర్త్కి మధ్య పోటీ అన్నమాట, కాంపిటీషన్. ఓకే, గాలి ఏం చేస్తుందండి? ఆ విండ్ ఏం చేస్తుంది? వాటిని పడేయాలని చూస్తుంది అనమాట చెట్లని. కానీ భూమాత మాత్రం, మన నేల తల్లి మాత్రం ఆ చెట్లు పడకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఈ రెంటి మధ్య పోటీ అనమాట. ఏ షర్బత్ ఆర్ మిల్క్ ఆర్ వాటర్ ఎనీథింగ్ మే ఫాల్, ఇట్ అబ్జార్బ్స్ దెమ్ ఆల్. ఇంకా ఈ భూమి మీద మీరు ఒక షర్బత్ని కానివ్వండి, ఒక పాయసాన్ని కానివ్వండి, వాటర్ని కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఏదైనా ఇట్లా పోయండి, అది మొత్తం పీల్చుకుంటుంది. ఇట్ అబ్జార్బ్స్ దెమ్ ఆల్, మొత్తం పీల్చుకుంటుంది, ఏమి మిగిల్చకుండా లోపల పీల్చుకుంటుంది. హౌ మచ్ వాటర్ డస్ ఇట్ డ్రింక్? పిల్లవాడు ఏమంటున్నాడు? ఎంత దప్పికగా ఉందా? హౌ థర్స్టీ ఇట్ ఈజ్. మన నేల తల్లికి ఎంత దప్పిక ఉందా? ఇట్ గల్ప్స్ డౌన్ వాట్ ఎవర్ యూ గివ్, బీ ఇట్ ఫ్రమ్ ఏ జగ్ ఆర్ ఏ బకెట్. ఒక జగ్ నీళ్లు పోయండి, గ్లాసు నీళ్లు పోయండి, బకెట్ నీళ్లు పోయండి, డ్రమ్ము నిండా నీళ్లు పోయండి, మొత్తం పీల్చుకుంటుంది. ఎక్కడ పోతున్నాయి ఈ నీళ్లు అని ఆశ్చర్యపోతున్నాడు ఆ పిల్లవాడు, అంటే కవి పిల్లవాడి రూపంలో. అమేజింగ్లీ ఇట్ స్టమక్ నెవర్ ఫిల్స్, ఎవర్ థర్స్టీ, ఇంకా దప్పిక దానికి. ఐ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ కెన్ హైడ్ ఏ రివర్ ఇన్ సైడ్, ద అర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్. మా సార్ చెప్తే విన్నాను, ఎవరో చెప్తే విన్నాను, నేను విన్నాను. ఐ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ కెన్ హైడ్ ఏ రివర్ ఇన్ సైడ్. లోపల, ఈ భూమి లోపలే రివర్స్ ఉన్నాయట, సముద్రాలు ఉన్నాయట, ఏంటేంటో ఉన్నాయట. అంటే నదులు మొత్తం మరి కొండల్లోంచే పుట్టుకొచ్చాయి కదా, భూమిలోంచే వచ్చాయి కదా. మరి ఇంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని కోట్ల మందికి కావాల్సిన వాటర్ భూమాత ఇస్తుంది మనకి. ఇంకా భూమి లోపల ఏమి లేవండి, మనకు కావాల్సినవి ఏమి లేవు. లోపల మణులు, మాణిక్యాలు, వజ్రాలు, రత్నాలు, ఇంకా మనకు కావాల్సిన న్యాచురల్ రిసోర్సెస్, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ, సో బొగ్గు, ఇవన్నీ వచ్చేవి భూమి నుంచే, లోపల నుంచే కదా. సో మన కోసం భూమాత ఇన్ని ఇస్తుందన్నమాట. ఆర్ దేర్ షుగర్ గోడౌన్స్ అండర్ ద ఎర్త్ ఆర్ రాక్స్ ఆఫ్ లైమ్, హౌ డస్ దిస్ ఎర్త్ పుట్ స్వీట్నెస్ ఇన్ టు ఫ్రూట్స్. ఇంకా తీయని స్వీట్ ఫ్రూట్స్ తింటుంటే పిల్లవాడిని డౌట్ వచ్చింది,
ఇన్ని రకాల స్వీట్నెసెస్ ఎట్లా వచ్చింది? మామిడికాయ స్వీట్నెస్ వేరు, అరటిపండు యొక్క స్వీట్నెస్ వేరు, పొమోగ్రనేట్ యొక్క స్వీట్నెస్ వేరు. సో ఇలాంటి టేస్ట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు లోపల ఏముంది? లోపల ఏమన్నా గోడౌన్స్ ఉందా? చక్కెర గోడౌన్స్ ఉన్నాయా? షుగర్ గోడౌన్స్ ఉన్నాయా అని పిల్లవాడిని డౌట్ వస్తుంది. చూస్తే ఏమీ లేవు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ టేస్ట్లు? ఎవరిచ్చారు? ప్రకృతి ఇచ్చింది అంటున్నాడు పిల్లవాడు. కానీ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఆ భగవంతుడు. Where from does it get all this? Pomegranates, plums and mangoes, in all of them sweetness but of different kinds. దీని యొక్క రుచి వేరు, దాని యొక్క రుచి వేరు. ఇన్ని రకాల రుచులు మన కోసం స్వీట్నెస్లోనే, తీయదనాల్లోనే ఎన్నో రకాల తీయదనాలు ఉన్నాయి అన్నమాట. స్వీట్నెస్లు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ దేవుడు మన కోసం ఇచ్చాడు. ఓకే, ఈ భూమి ద్వారా పంపిస్తున్నాడు. ప్రకృతి మనకి ఇస్తుంది. ద లీవ్స్ టేస్ట్లెస్ బట్ ద ఫ్రూట్స్ స్వీట్. ఓకే, ఫ్రూట్స్ ఏమో స్వీట్గా ఉంటాయి. మరి ఆ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకుల మధ్య నుంచి వస్తున్నాయి. మరి చూస్తే ఆకులు తింటే వగరుగా ఉంటుంది, టేస్ట్లెస్గా ఉంటుంది. ఆకులు తింటేనేమో, కాండాన్ని తింటేనేమో టేస్ట్ ఉండదు. దాని నుంచే వచ్చిన పండు తింటేనేమో టేస్ట్ ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. ఏమిటి ఈ మాయ? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? దీంట్లో ఏ మెకానిజం ఉంది? దీని వెనకాల ఏముంది అసలు? పిల్లవాడికి డౌట్స్ అనమాట ఇవన్నీ. ద మోసంబీ స్వీట్, ద లెమన్ సోర్. ఒకటి పులుపు, ఒకటి చేదు, ఒకటేమో తీయని. అన్డౌటెడ్లీ ఇట్ నోస్ మ్యాజిక్. అదర్వైజ్ వై ఈస్ ద బ్యాంబూ టేస్ట్లెస్ అండ్ ద షుగర్ కేన్ స్వీట్? వై ఈస్ ద బ్యాంబూ టేస్ట్లెస్ అండ్ ద షుగర్ కేన్ స్వీట్? వెదురుగడ, చక్కెరగడ. సో ఇవన్నీ రెండు కూడా దే బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. సో షుగర్ కేన్, బ్యాంబూ చూడటానికి ఒకేలా ఉంటాయి. దే బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. కానీ మీరు చక్కెర, అది షుగర్ కేన్ని మీరు కొరికి చూడండి, తీయగా ఉంటుంది. ఓకే, మరి అదే బ్యాంబూని వెదురుగడ కొరకండి, దానికి ఒగరుగా ఉంటుంది, టేస్ట్లెస్గా ఉంటుంది. ఒకటేమో తీయగా ఉంది, ఒకటేమో అసలు ఏమి ఒగరుగా ఉంది. ఇన్ని రకాల టేస్ట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి పిల్లవాడు చాలా ఆశ్చర్యపోతున్నాడు. సో ఈ అర్త్ యొక్క పవర్ని చూసి, ఓకే, భూమాత యొక్క ఈ మహత్తును చూసి, ఈ మహత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతున్నాడు పిల్లవాడు. సో ఒక పిల్లవాడి రూపంలో కవి చెప్తున్నాడు. ఇక్కడ పిల్లవాడి యొక్క ఇన్నోసెన్స్, అమాయకత్వం మనకు కనిపిస్తుంది. నిజంగా ఈ పద్యం ద్వారా, ఈ పోయం ద్వారా గుల్జార్ సంపూర్ణ కార్లా మనకి ఒక చక్కటి మెసేజ్ ఇస్తున్నారు. ఏంటంటే మనకి భూమాత మన కోసం ఎంతో ఇచ్చింది, ఈ ప్రకృతి మన కోసం ఎంతో ఇచ్చింది. సో పండ్లు, వృక్షాలు, మళ్ళీ ఫ్లవర్స్ ఇవన్నీ ఇస్తుంది. ఇంకా ఎన్నో రీసోర్సెస్ ఇస్తుంది మన కోసం. కాబట్టి ఇలాంటి ప్రకృతిని మనం కాపాడుకోవాలి. వీ షుడ్ ప్రిజర్వ్, వీ షుడ్ సేవ్ అవర్ నేచర్. మన ప్రకృతి మనం కాపాడుకోవాలి, మన భూమండలాన్ని మనం కాపాడుకోవాలి, మన ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకోవాలి, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఒక చక్కటి మెసేజ్ చెప్పగానే చెప్తున్నాడు కవి. ఇక్కడ ఆయన పేరు ఇక్కడ సంపూర్ణ సింగ్ కార్లా. ఆయన యొక్క యాక్చువల్ నేమ్ ఇది. సో ఆయన యొక్క పెన్ నేమ్, కలం పేరు ఏంటంటే గుల్జార్. అదే పేరుతో ఈయన రాస్తాడు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద పోయం ద మ్యాజికల్ ఎర్త్. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ పోయం. ఇలాంటి లెసన్స్ కోసం, ఇలాంటి పోయమ్స్ కోసం మీరు నా వీడియోస్ చూస్తూనే ఉండండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీ మీట్ అగైన్ వెరీ సూన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ లెసన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.